call Actor Vijay to prove his strength. He simply needs to know what happened in 2014 in Maharashtra then, when Fernandez governor was called to prove when he had much more seats were shot. And 2018, Karnataka governor called Yediyurappa to prove his when there were 10 seats less. Vijay only short of 2. He already has 107, Congress 5, CPI, CPM 4, 9, and he needs only 118. He cannot make up his own rules and destroy Indian image globally. Therefore, I have called yesterday the Prime Minister and the Home Minister to instruct the governor to do what is legal, otherwise replace him. Remember when Prime Minister Narasimha Rao was the Prime Minister, he was short of 25 seats, but he ruled for 5 years. And then Vajpayee ji, a great gentleman, he had only almost 110 seats were shot. But the President of India called to prove his strength. What is going on in India? This must end. Vijay, stand strong. God is with you, people are with you, we are with you, world is with you. You will be put on the world map. Let us do great and mighty things in the next 6 months, because you will always have a problem. Because you are short of, when you are short of 2 seats, 5 seats, the VCK government is asking you Deputy Chief Minister post, cabinet post, and one of your seats, just for 2 seats. What a greed it is. People of Tamil Nadu, people of India are going to teach lesson to this kind of corrupt leaders. We will campaign and prove our strength. As I told you yesterday to many of my friends. చూడండి తెలుగు మిత్రులారా, ప్రార్థించండి. మన దేశం దిశ దశ ఎట్లా వెళ్తుంది చాలా విచిత్రం. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ విజయ్ని మరలా పిలకపోవడానికి షాకింగ్గా లేదా మీకు? 2014లో మహారాష్ట్ర గవర్నర్ ఫెర్నాండెస్ గవర్నమెంట్ని పిలిచాడు కదా, అప్పుడు ఎన్ని సీట్లు తక్కువ ఉంటే 10-15. అలాగే 2018లో యడియూరప్ప గవర్నర్ 10 సీట్లు తక్కువ ఉంటే పిల్లదా? విజయ్ ఓన్లీ 2 తక్కువ. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గవర్నమెంట్లో దాదాపు 100 సీట్లు తక్కువ ఉన్నాయి, ఇంకెక్కువ. అయినప్పటికీ వాజ్పేయి గవర్నమెంట్కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన 2 వారాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి తర్వాత రాజీనామా చేశారు. ఇంకా ఇంపార్టెంట్, మన పివి నరసింహారావు గారు 25 ఎంపీ సీట్లు తక్కువ ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగారు. మరి ఇక్కడేం అన్యాయం ఇది? మన సౌత్ ఇండియాలో అంటే ఎవరో ఎక్కడో బటన్ నొక్కితే అలా ఫాలో అవడమేనా? ఇండియా ఇమేజ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమేనా? అందుకే ప్రజలారా మీరే బుద్ధి చెప్పాలి. దాదాపు 32% తమిళనాడులో మన ఫాలోవర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఏంటి, తెలుగు ఏంటి, ఇంక యూత్ని కలుపుకుంటే దాదాపు 50-60%. 2 సీట్లున్న వీసీకే ఇప్పుడు విజయ్ని డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నాడు, 2 ఎమ్మెల్యేలు. ఎందుకంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 9 ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. ఈయనకి 107 ఉన్నాయి. మరలా 1 ఎమ్మెల్యే సీట్ కావాలట. ఏంటి డిమాండ్లు? అంటే ఎంత అవినీత! 234లో 2 సీట్లున్నోడు ఇన్ని డిమాండ్లు చేస్తున్నాడు. కనుక ప్రజలు ఏం చెయ్యాలి? ఏకకంఠంతో ఇప్పుడు వరకు ఓట్లు వేయని వాళ్ళందరూ మళ్ళీ ఓట్లు వేస్తారు. ఎందుకంటే విజయ్ని గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పటికీ స్మూత్గా నడపనివ్వరు. గుర్తుంది కదా, ఎన్ని మన చరిత్రలో మనం అన్నీ చూస్తున్నాం కదా. కనుక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు కూడా క్లియర్ మ్యాండేట్ ఇస్తే పీస్ఫుల్ గవర్నమెంట్. అదే నా మద్దతు విజయ్కి. ఎప్పుడైతే స్టాలిన్ మన శాంతి సభకు పర్మిషన్లు ఇవ్వలేదో, అల్లరి పెట్టాడో, ఇబ్బందులు పెట్టాడో, ఆ రోజు నుండే నేను స్టాలిన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది మీరు మీడియాలో చూశారు. శాంతికి విరోధంగా ఉన్న వారిని ఎవరినైనా సరే మనం చిత్తుగా ఓడించాలి. అభివృద్ధికి విరోధంగా ఉన్న వారిని రండి అందరం కలిపి విజయ్కి సపోర్ట్ చేద్దాం. అవసరం అయితే ఒక 3 నెలలో 6 నెలల తర్వాత ఆయనకి ఎక్కువ ఇబ్బంది పెడితే
మరల జనరల్ ఎలక్షన్కి వెళ్దాం. 107 కాదు 170 180 వచ్చేటట్టు మనం అందరం క్యాంపెయిన్ చేద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. The governor of Tamil Nadu should immediately call actor Vijay to prove his strength. He simply needs to know